ఈరోజు సంజయ్ రెడ్డి గారి తరపున పోలీస్ కమిషనర్ రెడ్డి గారికి రావడం జరిగింది సిసిఎస్ సైబర్ క్రైమ్ వారికి. ఏంటంటే ఎఫ్ఐఆర్ నెంబర్ 81 అప్పుడు ఎవరైతే అనసూయ గారు ఎవరైతే ఉన్నారో డిఫెక్ట్ కంప్లైంట్ అంటారు ఆమెని. సో ఆమె గతంలో ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ ఏదైతుందో దాని మీద బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అది క్రైమ్ నెంబర్ 81 2026. సో దీని ప్రకారం ఏంటంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా అంటే 41 ఇప్పుడంటే 35 BNS అనుకోండి. దాని ప్రకారం ఇవన్నీ బిలో 7 years నేరాలు కాబట్టి ఏమన్గా ఉంచారు మనం ఫస్ట్ ఏమన్. సో ఏమన్ కాబట్టి ఈమెకి అంటే నా యాక్చువల్ నోటీసులు తీసుకున్న పోలీసు వారు కబుర్ చేయడం జరిగింది. సో పోలీసు వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆమె తరపున మేము రావడం జరిగింది. లోపలికి వెళ్ళాము. ఇక నోటీస్ కూడా తీసుకున్నాం. నోటీస్ తీసుకున్నాము. సో అంటే జనరల్గా మీకు తెలియదు 41 నోటీస్ అంటే ఎందుకు ఏం జరిగింది ఎలా దీనికి సంబంధించి మన ఎక్స్ప్లెనేషన్ మన ఏంటో అడుగుతున్నారు. సో దాన్ని మేము తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకోటి అంటే మీ ద్వారా నేను అందరికి పిలుపునిచ్చేది ఏంటంటే దాదాపు ఎఫ్ఐఆర్ నేను చూశాను. దాదాపు 30+ చిల్లర ఉన్నారు. అంటే మీడియా వాళ్ళ మీద కూడా కొన్ని ప్రైవేట్ ఛానల్స్ మీద వేశారు. సో ఎవరన్నా ఉంటే నేను కాంటాక్ట్ అవ్వమన్నది పనిలో పని ఇది కూడా ఉంది కాబట్టి నేను ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తానని అందరికి ఈ సందర్భంగా చెప్తున్నాను. సో మీరు వస్తే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి వస్తే పనిలో పని ఇది కూడా ఉంది కాబట్టి రెండు కలిపి బ్యాచ్ మ్యాటర్స్గా మనం కంప్లైంట్ ఇద్దాం. దానికి రిప్లై ఇద్దాము. సార్ దీనికి సంబంధించి భవిష్యత్తులో హైకోర్టులో ఏదో ఏంటనేది మనం లీగల్గా పాయింట్స్ని బట్టి మనం ముందుకెళ్ళి మీ అందరికీ నేను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే యాక్చువల్గా పిలవాల్సిన అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదు. అది అడ్వకేట్గా ఆమె తరపున నేను ఇప్పుడు అటెండ్ అయ్యాను కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మీరు వచ్చేయండి సార్ అన్నారు. అంటే నేను కూడా కాదు మా జూనియర్ వస్తారు వచ్చి వాళ్ళు దానికి సంబంధించి రిప్లై ఏదైతుందో రిప్లై ఇస్తారు. ఏం లేదు ప్రొసీజర్ ప్రకారం అలా ఆధార్ కార్డు తీసుకొని ఆమె ఎవరో అవునా కాదా సంజయ్ రెడ్డి కాదా అది ఎవరైనా అంతే కదా ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఆయన చూసుకొని దానికి నోటీస్ ఒకటి ఇస్తారన్నమాట. ఇప్పుడు అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవ్డ్ గిల్టీ. తమ్ముడు ఎన్ని కేసులు చూడలేదు తమ్ముడు, మీకు తెలియదు ఏం చేయలేదు మనం. సో ఇప్పుడు న్యాయం అనేది న్యాయస్థానంలో ఉంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. మీకు తెలియదే మా సక్సెస్ రేట్ ఎంత ఉందో. అదే నేను చెప్తున్నా బ్రదర్. ఇప్పుడు రైట్ టు స్పీచ్ అనేది ఉంది మనకి, మనం మాట్లాడాము. సరే వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి అని అనుకున్నప్పుడు సరే వాళ్ళకున్న రైట్ ప్రకారం వాళ్ళు వెళ్ళారు. సార్ మనకు ఒక రైట్ ఉంటుంది కదా, ఇప్పుడు కౌంటర్ కేసు ఉంటుంది కదా, అందులో ఆప్షన్ లేకుండా అయితే ఉండదు కదా. అక్కర్లేదు లేదు. దీని మీద క్వాష్ పిటిషన్ అని ఉంటుందండి, దాని మీద వెళ్తాం అంతే, దీనికి సంబంధం లేదు. మీకు తెలుసు కదా క్వాష్కి అందరూ వెళ్ళారు, మన వ్యక్తులు కొంతమంది వెళ్ళారు. నాకు ఫోన్ చేశాను నైట్. అక్కర్లేదు, అందరికి నోటీసులు వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి అంట, కొంతమందికి రాలేదు అంటున్నారు. మిగతా వాళ్ళు నేను అదే మీ సందర్భంలో ఏం చెప్తున్నా అంటే మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే నన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్తున్నా కదా తమ్ముడు. రాజధానికి కలవండి, మా నెంబర్ తెలిసింది, అందరూ తెలిసిందే. వస్తే నేను అవసరం వాళ్ళు కూడా ఇలాగ సపోర్ట్ చేస్తాను. అందరం కలిపి ఒకసారి బ్యాచ్ మేట్స్కి వెళ్దామనే ఉద్దేశం. అట్లా ఒకవేళ అవకాశం ఉంటే మీకేం ఎలాగో చేస్తున్నాం కదా వర్క్, అలా చేద్దామని ఒక ఉద్దేశము. తర్వాత దీని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. పెద్ద సెక్షన్స్ ఏం కావు, మీకు తెలియదు ఏముంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. మీకు తెలియదు ఆజా సక్సెస్ రేట్ మీకు తెలియదు ఏం కాదు. చేద్దాం, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, అందరికీ సపోర్ట్ చేస్తాను. అందరం మనమంతా కుటుంబ సభ్యులం, పోరాడుతూ పోయేది ఏముంది సార్. స్వేచ్ఛను హరిస్తాం అనేది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు చెప్తుంది, హరించామా లేదని కోర్టు చెప్తుంది, అంతే కదా. మనం అయితే హరించలేదు కదా. ఇప్పుడు మనం ఆమె ఎక్స్ప్రెషన్స్ చెప్పారు, ఆమె చెప్పారు, ఇప్పుడు కోర్టులో ఉంది. కోర్టు వారు రేపు పొద్దున ట్రయల్ వచ్చిన తర్వాత హరించారా లేదని కోర్టు చెప్తుంది. ఒకవేళ హరించలేదు మేమే కేసు గెలిచామనుకోండి, మీకు తెలుసు కదా నెక్స్ట్ డిఫమేషన్ సూట్లు ఇవన్నీ ఉంటాయి కదా. మళ్ళీ మా పరువు కూడా భంగం కలిగించినట్టే కదా. మరి అప్పుడు మా లీగల్గా మేము వెళ్తాము. ఇప్పుడు దీంట్లో కూడా కౌంటర్ కేసు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మేము కొంత డిస్కషన్లో ఉన్నాము. ఇందులో కాంప్రమైజ్ ఏముండదు, కాంప్రమైజ్ ఏముండదు. కాంప్రమైజ్ అంటే వాళ్ళు చూసుకో, లాయర్ది ఏముండదు. కాకపోతే ఎంతమంది మీద కాంప్రమైజ్ ఎట్లా అవుతారు అదే ఒకసారి మీరు ఆలోచించండి. ఏంటంటే మీడియాలో ఒకటి బ్రదర్, మీడియాలో మీ డ్యూటీ మీరు చేశారు అంతే కదా. ఆడప్పుడు ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ఇక మీకున్న స్వేచ్ఛ ఏముందట్టు. ఇప్పుడు 4th పిల్లర్ కదా ప్రజాస్వామ్యానికి. మీరు ఇలా అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఏముంటుంది, మీరు చెప్పడం పోనీ. మీరు ఎంత సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, అందరు తమ్ముళ్ళు అందరూ. మరి మీకు మీ మీడియా స్వేచ్ఛ హరించి హక్కు అయితే రాజ్యాంగ ప్రకారం లేదు కదా. ఒక విషయం మనం మాట్లాడేటప్పుడు చెప్తే అది మీడియా మీద కూడా కేసులు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యయుతంగా అయితే కరెక్ట్ కాదు, నేను ఒప్పుకుంటాను కదా. ఇప్పుడు ఐఎమ్ ఆల్సో బీయింగ్ ఏ జర్నలిస్ట్, దాని ప్రకారం చూసుకుంటే మన హక్కు మనం కాపాడుకున్నా తప్పు లేదు. సో దానికి ఇంకా హ్యూమన్ రైట్స్ కమిషన్లు ఉన్నాయి. సరే మీడియాకి సంబంధించిన చాలా చట్టాలు ఉన్నాయి. నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీకు అన్ని ఒకటొకటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది. మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు మీడియా పరంగా, మీకు తెలియదు ఏముంది, ఎన్ని యాక్టివ్ ఉన్నాయి మా దగ్గర. అదే చెప్తున్నా కదా తమ్ముడు, ఎలాగో అవకాశం ఉంది కాబట్టి మేడం వచ్చారు కాబట్టి నాకు కూడా శ్రమ తగ్గిద్ది, అట్లా నా ఉద్దేశం.